నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్లో విస్తృత చర్చ ఏంటంటే తాజాగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్య. అంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా వరుసగా చంద్రబాబు నాయుడు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్కడ నాయకుల మీద ఎందుకు మాట్లాడుతున్నారు అనేది చర్చనీయాంశంగా మారుతుంది. అంటే పదే పదే చంద్రబాబు గురించి మాట్లాడటం, సెంటిమెంట్ రెచ్చగొట్టేలాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు అనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. వాస్తవానికి తాజాగా మొన్న కేసీఆర్ మాట్లాడినటువంటి మాట ఏంటంటే చంద్రబాబును ఉద్దేశించి ఆయన ఉరుమని పిడుగులా ఉన్నారు అనేది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ భారీ సెటైర్ వేశారు చంద్రబాబు మీద. అంటే చంద్రబాబు గెలిచి 10 నెలలు కూడా ఏపీ సీఎంగా పనిచేస్తున్నారు. పైగా ఆయన 4వసారి కూడా సీఎం అయ్యారు. అయితే బాబు పొత్తుల వల్లనే గెలిచారు తప్ప సొంతంగా కాదని కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతుంది. అంటే బాబు విషయం ఇప్పుడు అప్రస్తుతం అయినప్పటికీ కూడా ఆయన ఏపీకి చెందినటువంటి వారు, కానీ కేసీఆర్ తలుచుకొని మరీ చంద్రబాబు మీద గురిపెట్టినట్టుగా, టార్గెట్ చేసినట్టుగా ఖచ్చితంగా కనిపిస్తోంది. అదే రాజకీయ దిగ్గజం నేతల మాటల వెనుక మాత్రం అర్థాలు పరమార్థాలు వేరే ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళ కేసీఆర్ చంద్రబాబు మీద మాట్లాడితే దాని పరమార్థం అర్థం ఏంటనేది చర్చ జరుగుతుంది. అంటే ఎన్డీఏతో చంద్రబాబు జట్టు కట్టి గెలిచారు అన్నది ఇప్పుడు కేసీఆర్ చెప్పదలుచుకున్నటువంటి పాయింట్. అంటే అక్కడే నోట్ దిస్ పాయింట్గా ఎన్డీఏను పేర్కొనాలని అంటున్నారు. అంటే 3 పార్టీలు కలిసాయి, బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏపీలో ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇది ఏపీకే పరిమితం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు, తెలంగాణకు కూడా విస్తరించాలని ప్రయత్నాలు విస్తృతంగా చేస్తుంది కమలం పార్టీ. అంటే తెలంగాణలో బీజేపీ రాజకీయంగా మంచి పొజిషన్లో ఉంది, ఇప్పుడిప్పుడే ఫామ్లోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా 2028 చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలవాలి, లేకుంటే ఎన్డీఏ కూటమి గెలవాలనే లక్ష్యం బీజేపీ పెట్టుకుంది. అంటే కాషాయ ఖాతాలోకి ఇది తెలంగాణను వేసుకోవాలి. అందువలనే ఆ పోటీ ఏపీ ఫార్ములానే తెలంగాణలో కూడా అమలు చేయాలని కూడా చూస్తుంది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది, జనసేనకు కూడా మంచి అభిమాన గణం, యూత్ ఫాలోయింగ్ ఇక్కడ తెలంగాణలో ఉంది. పైగా పవన్ క్రౌడ్ పుల్లర్, బాబు మంచి పొలిటికల్ వ్యూహకర్త, మంచి అనుభవజ్ఞుడు. ఈ 2 పార్టీలను కలుపుకొని తెలంగాణలో ఎన్డీఏ కూటమి కట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గద్దె దించాలని తాము పెద్ద ఎత్తున బీజేపీ అందరం ఎక్కాలని ప్రయత్నాలు చేస్తుంది, అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తుంది. సో ఇప్పుడు తెలంగాణలో చూస్తే కనుక టీడీపీకి లీడర్స్ లేకపోయినా క్యాడర్ బలంగా ఉంది. సో ఇప్పుడు నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ వంటి చోట్ల పెద్ద ఎత్తున టీడీపీకి బలం ఉంది. ఇక ఉత్తర తెలంగాణలో కూడా బీజేపీ బలపడుతూ వస్తుంది. సో ఇప్పుడు పవన్కి చరిష్మా ఉంది కాబట్టి ఇలా కూటమి కనుక ఢీ కొడితే కాంగ్రెస్ని ఓడించవచ్చు అని బీజేపీ ఎన్డీఏ నాయకులు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా అమిత్ షాతో జరిగినటువంటి చర్చల సారాంశం కూడా ఇదేగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని మీద ఇటీవల కాలంలో చర్చ అయితే విస్తృతంగా జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఈ ప్రయోగాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని కూడా నిపుణులు భావిస్తున్నారు. అదే కనుక జరిగితే ఇప్పుడు ఇబ్బంది పడేది ఖచ్చితంగా గులాబీ పార్టీ. ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీకి అన్ని వనరులు కుదవలేదు, ఏపీలో అధికారం ఉన్నటువంటి చంద్రబాబుకు కూడా వ్యూహాలకు తిరుగు ఉండదు. ఇక పవన్ ఉంటే ఖచ్చితంగా యూత్కి ఒక అట్రాక్షన్ ఫ్యాక్టర్గా నిలబడతారు, అంటే క్రౌడ్ పుల్లర్గా ఉంటారు. మరి ఈ కాంబోలోని జనాలు కనుక మెచ్చితే ఖచ్చితంగా దెబ్బ పడేది మాత్రం బీఆర్ఎస్కే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే బీఆర్ఎస్కి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 1 సీటు కూడా దక్కలేదు, బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది సేమ్ ఇదే ఈక్వేషన్ తోటి. అలాగే ఇటీవల 2 ఎమ్మెల్సీ సీట్లు కూడా బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా ఎన్నికైనటువంటి ఏదైనా బీజేపీ అంతకంతకు బలపడుతుంది తెలంగాణలో. సో ఇప్పుడు బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు, బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తే తప్పేంటి అనేది ఇవాళ జనాలు కూడా కొంత అనుకుంటే ఖచ్చితంగా గులాబీ పార్టీకి షాక్ తప్పేలాగా ఉండదు తెలంగాణలో భవిష్యత్తులో కూటమి వస్తే. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్సే కూటమి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత ముందు జాగ్రత్తగానే చంద్రబాబు మీద వరుసగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అంటే రేపటి రోజు ఎటు బీజేపీ రంగంలో దిగి కూటమిలో రంగంలో దిగితే బాబు మీద కూడా విమర్శలు చేయాల్సి ఉంటుందని అనేది ముందుగానే పసిగట్టినటువంటి కేసీఆర్ ఇప్పటి నుంచి ఆ దిశగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అంటే తెలంగాణ వనరులని అంతా దోచుకోవడానికి వస్తున్నారని చెప్పడం ద్వారా మరోమారి సెంటిమెంట్స్ని కూడా రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నటువంటి సందేశం. అంటే సొంతంగా ఒంటరిగా పోటీ దిగుతామని కేసీఆర్ పైకి చెప్పారు, కానీ ఎన్డీఏకి బలంగా 3 పార్టీలతో వస్తే కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఒంటరిగా ఢీ కొట్టగలదా అన్నది కూడా చర్చగా కొత్తగా మారుతోంది రాజకీయ వర్గాల్లో. మొత్తంగా చూస్తే కనుక తెలంగాణలో ఎన్డీఏ కూటమి కనుక ఎంట్రీ అయితే కేసీఆర్ డైరెక్ట్గా చంద్రబాబు మీదే ఘాటైనటువంటి విమర్శలు చేసే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. మరి చూడాలి వాస్తవానికి తెలంగాణ రాజకీయాలు ఏ దిశగా వెళ్తాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూటమిగా పోటీ చేయడం వల్లనే విజయం సాధించారు, కానీ తాను మాత్రం ఒంటరిగానే అధికారంలోకి వస్తారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రామగుండం పార్టీ నేతలతో తాజాగా చేసినటువంటి వ్యాఖ్య అయితే పెద్ద ఎత్తున
కలకలం రేపుతోంది. అంటే ఇతర విషయాల సంగతి పక్కన పెడితే ఆయన ఎందుకు పదే పదే చంద్రబాబుతో పోల్చుకుంటున్నారు అనేదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా అర్థం కానటువంటి విషయం. అంటే చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేయడం లేదు, కనీసం తన పార్టీ అధ్యక్షుని కూడా నియమించలేదు ఇప్పటి వరకు. మరి ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో పోటీ పెట్టలేదు. మరి ఎందుకు కేసీఆర్ చంద్రబాబు జపం చేస్తున్నట్టు అనే ప్రశ్న కొంత ప్రధానంగా వినిపిస్తుంది. అంటే తెలంగాణలో కూడా ఎన్డీఏ యాక్టివ్ అవుతుందన్న ఆందోళన ప్రస్తుతం కేసీఆర్లో ఏమైనా కనిపిస్తున్నదా అనేది రాజకీయ వర్గాల అంచనా. సో ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు అనేది గెలిపే, అది కూటమిగా గెలిచారా ఒంటరిగా గెలిచారా అనేది చర్చించుకోవడానికి పనికొస్తుంది తప్ప, ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయి కూటమిగా ఉంటే కొంత గెలిచే వాళ్ళమని ఎంత తెలివి తక్కువతనమో వాళ్ళు కూటమి కాబట్టే గెలిచారనేది ఓడిన వాళ్ళు ఫీల్ కావడం కూడా అంతకంటే ఎక్కువ చేతగంతనం అవుతుంది అనేది కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. సో ఇప్పుడు ఏపీ విషయంలో కేసీఆర్ కూటమి వల్లనే గెలిచారనుకుంటే అది ఖచ్చితంగా కూటమి తెలంగాణలోకి వస్తే పరిస్థితి ఏమిటన్నది ఆయన ఆందోళనని ఖచ్చితంగా ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికే తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పడుతోందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది గత కొంతకాలంగా. బీజేపీ కూటమిగా ఏర్పడితే బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి తప్ప అనేది ఇవాళ కేసీఆర్ ఆందోళన కనిపిస్తుంది. అందుకనే కొంత పైకి మాత్రం కొంత మేకపోతు గాంభీర్యంలాగా కేసీఆర్ బలపడుతున్నట్టుగా చెప్తున్నప్పటికీ కూడా, కాంగ్రెస్కి నా దెబ్బ చూపిస్తానని చెప్తున్నప్పటికీ కూడా కొంత పదే పదే చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేయడం సెంటిమెంట్ రాజకీయాలకు రెచ్చగొట్టేలా కనిపిస్తుంది. సో మీరు కూడా తాజాగా కేసీఆర్ వ్యాఖ్య పదే పదే చంద్రబాబు మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎన్డీఏ ఎంట్రీకి బ్రేకులు వేయాలని ఏమన్నా కేసీఆర్ భావిస్తున్నారా? మీ అభిప్రాయాల కింద రాజకీయంగా మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.